Sit straight, children. All of you. I want all of you to sit. I want all of you to sit first. Okay. So, sit down. Close your eyes. Hold Chin Mudra on your lap. We are going to start the class with the Omkara mantra. Make it fast. Geeta, please mute yourself, ma. Geeta, mute chesko, mic mute chesko. Oh. మీరు మాట్లాడలేదంటే కూడా మీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న సౌండ్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే ఓకే సో నౌ hold Chin Mudra on your lap. Sit straight. Close your eyes. Close your eyes. Observe your breathing. Observe your breathing. Take a deep breath in. Breathe out. Breathe in. Breathe out. Concentrate on your breathing. That Omkara mantra. Concentrate on your breathing. Your breathing పైన కాన్సంట్రేట్ చేయండి. Take a deep breath in. Breathe out. Breathe in. Breathe out. Wrap your palms. Place it on your eyes. Slowly open your eyes. Okay. So, done with the Omkara mantra. Okay, అందరూ వచ్చారా? Yes. Others? Okay. Okay. So, today in my class, I'm going to teach you one special thing. What is that? Usually, నేను ఎవరినైనా విష్ చేస్తే నేను వాళ్ళకి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఇలా విష్ చేయను. నేను చేస్తే మేము యాక్చువల్లీ వి స్పీక్ కన్నడలో మాట్లాడతాం కాబట్టి నేను ఇక్కడ బాలకే సమృద్ధి ఉందిగే అని చెప్తా. ఏమి బాలకే సమృద్ధి ఉందిగే అంటే లివ్ ఇన్ ప్రాస్పెరిటీ. సో ద సేమ్ థింగ్ ఇన్ తెలుగులో చల్లగా వర్తిల్లాలి, చల్లగా వర్తిల్లండి ఇలా విష్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ ఐ విష్ ఇన్ కన్నడలో విష్ చేసేటప్పుడు నేను ఎవరికి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ విష్ చేయను. నా క్లాసెస్ యూజువల్ గా నేను పిల్లలతో వేరే క్లాసెస్ తీస్తుంటాను కదా, వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి, కర్ణాటక వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ నాకు వస్తేనే గుడ్ ఈవినింగ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్ ఎవరు అలా చెప్పరు. అందరూ వాళ్ళకే సమృద్ధి ఉంది అని చెప్తారు నాకు. సో మీరు కూడా అలాగే నేర్చుకోండి, చల్లగా వర్తిల్లాలి అని విష్ చేయండి. ఎవరికైనా మీరు మాట్లాడితే ఎవరితో కానీ నమస్కారం చెప్పేటట్లయితే మీరు చల్లగా వర్తిల్లండి అని చెప్పండి. సో వాట్ హ్యాపన్స్, మీరు అలా మనస్ఫూర్తిగా విష్ చేస్తే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అలాగే వాళ్ళు మీకు అంటే మీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. సో ఒకరినొకరు వాళ్ళ లైఫ్ బాగుండాలి, మీ లైఫ్ బాగుండాలి, అందరూ బాగుండాలి అని విష్ చేయాలి.
ఓకే, విష్ చేస్తారా? శ్రీ చెప్పండి, వర్దిల్లండి. ఓకే ఫైన్, గుడ్ గీత. సో రెగ్యులర్ గా మేము అలా ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. ఎవరైనా చూస్తే తెల్లగా వర్దిల్లండి, తెల్లగా వర్దిల్లండి అని విష్ చేయండి. ఓకే ఓకే, సో ఫైన్. ఇట్ ఈస్ సమ్వాట్ డిఫరెంట్, రైట్? సో విల్ బి సమ్వాట్ డిఫరెంట్. డిఫరెంట్ గా ఉంటాం, డిఫరెంట్ గా అన్ని నేర్చుకుంటాం, హ్యాపీగా ఉంటాం కదా. ఓకే, సో ద ఇంగ్లీష్ మీనింగ్ ఈస్ లివ్ ఇన్ ప్రాస్పరిటీ. మీ లైఫ్ ప్రాస్పర్ గా ఉంది, మీరు చల్లగా మీ లైఫ్ లో ఉండాలి, అంత హ్యాపీనెస్ లో, అంత గుడ్ హెల్త్ లో బాగుండాలి అని విష్ చేసే ఒక అర్థం అది. ఓకేనా? అర్థమైంది అందుకు? Done? Yes. So now, after the Omkara mantra, in today's class we have to start with the warm-up exercise, right? Stand up, all of you stand up. Andaru ninchukondi. Okay, we will start with the warm-up exercise. Stand up. Stand up. Okay. Slowly take a deep breath in. Raise your hand. Breathe in. Breathe out. Put your hands down. Breathe in. Breathe out. Breathe in. Breathe out. ఊపిరి పీల్చుకుంటూ చై పైకెత్తాలి. తర్వాత ఊపిరి వదులుతా కిందకి తీయాలి చెయ్యి. ఓకే, అండర్స్టాండ్? బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అంటే తెలుసు కదా మీకు అందరికి. ఓకే, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. అలాగే చేతులు ముందుకు పెట్టుకోండి ఇలా. Breathe in, breathe out. 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 Put your hands down, put your hands down. Okay. ఇప్పుడు రెండు చేతుల్ని రోటేట్ చేయండి. 1 2 3 4 5. Reverse. 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ కాళ్ళు దూరంగా పెట్టుకోండి, చేతులు ఇలా ఇలా పెట్టుకోండి చేతులు. హిప్ రొటేషన్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. Okay, next, hold your hands on your knees. చేతులు మీ నీ పైన పెట్టుకోండి, మోకాళ్ళ పైన. ఓకే, rotate. 1 2 3. reverse. 1 2 and 3. ఓకే, ఇప్పుడు చేతులు ఇలా పెట్టుకోండి. రైట్ లెగ్ ఫ్రంట్, కాళ్ళు రొటేట్ చేయండి. 1 2 and 3. రివర్స్ చేయండి. 1 2 3. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ముందుకి. 1 2 3. రివర్స్. 1 2 and 3. ఓకే, ఇప్పుడు జంప్ చేసి చేతులు స్ప్రెడ్ చేయండి. బ్రీత్ ఇన్,
breathe out. Breathe in, 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 breathe out. ఇలా వచ్చేయండి. ఇప్పుడు బ్రీత్ అవుట్ చేసి చేతులు ఇలా పెట్టుకోండి. జంప్ చేసి నార్మల్ పొజిషన్కి వచ్చేయండి. జంప్ చేసి నార్మల్ పొజిషన్కి రావాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సూపర్ బ్రెయిన్ యోగా చేద్దాం. చాలా రోజులు అయింది సూపర్ బ్రెయిన్ యోగా చేసి. ఎవరికి గుర్తుంది సూపర్ బ్రెయిన్ యోగా? మేబీ గీతా రిమెంబర్ దట్, రైట్? గీతా గుర్తుంది కదా? ఎస్. Okay, fine. No problem. Okay, so Geeta remembers what I've taught. Okay, we'll do it. What do you mean by super brain yoga? Super brain yoga చేయడం వల్ల మీ బ్రెయిన్ లో ఉన్న నర్వ్స్ యాక్టివేట్ అవుతుంది, మీ బాడీలో ఉన్న నర్వ్స్ అంతా యాక్టివేట్ అవుతుంది, హోల్ బాడీ యాక్టివ్ గా ఉంటుంది, బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ యాక్టివేట్ అవుతుంది. సో super brain yoga చేయడం వల్ల you will be strong, active and healthy always. Got it? So stand straight. Okay, straight గా నిల్చుకోండి. ఇలా పెట్టుకోండి. రైట్ హ్యాండ్ ముందుకు రావాలి. Give pressure for your ear tips. ఈ ఫింగర్స్ యూజ్ చేసి ప్రెషర్ ఇవ్వండి. ప్రెస్ చేయాలి ఇలా. ఓకే, ఇలా ప్రెస్ చేసుకోండి మీ చెవుల కార్నర్ కి. రైట్ హ్యాండ్ ముందుండాలి. రైట్ హ్యాండ్ ముందుండాలి. ఓకే ఓకే, అందరూ రైట్ హ్యాండ్ ముందుకు పెట్టుకోండి. స్టాండ్ స్ట్రెయిట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. ఓకే, ఇప్పుడు 4 చేతులు వదిలేయండి. నార్మల్ పొజిషన్కి రావాలి. స్ట్రైట్ గా నిల్చుకోండి. నార్మల్ పొజిషన్, నార్మల్ పొజిషన్. యా, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్ గీతా. ఎస్. ఓకే, రిలాక్స్ రిలాక్స్. సూపర్ బ్రెయిన్ యోగా ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేస్తే మీ బాడీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. పిల్లలు, చందు టీమ్, I think they are laughing. Okay, no need of laughing, children. This exercise gives you lot of energy for your body. Okay, అర్థమవుతుందా? మీ బాడీలో ఈ ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఎనర్జీ ఉంటుంది, చాలా యాక్టివ్ గా ఉంటారు. ఓకే ఓకే, రిలాక్స్ yourself. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మేము సూర్య నమస్కార్ చేద్దాం. సూర్య నమస్కార్ ఇస్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. సూర్య నమస్కార్ కూడా చాలా మంచి ఎక్సర్సైజ్. యూ కెన్ డూ ఇట్ రెగ్యులర్లీ అండ్ గెట్ ద బెనిఫిట్. ఓకే, ఓవరాల్ బాడీ పార్ట్ మొత్తం యాక్టివేట్ అవుతుంది. ఓకే, సూర్య నమస్కార్ చేసడం వల్ల మీ బాడీలో ఉన్న ఒక్కొక్క సెల్ చాలా హెల్త్ గా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే ఓకే, సూర్య నమస్కార్ చేస్తామా? ఎక్స్క్యూజ్ మీ. You will start now.
I want you to stand up, children. Stand up. Pranamasana. Asta Uttanasana. Padahastasana. Ashwachanchalanasana. Right leg back. Vipadachanchalanasana. Both the legs back. Ashtanga Namaskaram. Bhujangasana. Adho Mukhasana. Ashwachanchalanasana. Right leg front. Padahastasana. Asta Uttanasana. Pranama. Okay? So, this is called Surya Namaskar, children. It gives you a lot of energy to your body. Okay? Okay. Now, I want all of you to sit. Sit down. Stretch your legs front. Andaru kuchondi. Kaalu stretch chestu. Kaalu shake chestu. Kuchondi. Shake your legs. Relax your body. ఓకే ఇప్పుడు రెండు కాళ్ళ పాదం కూడా రైట్ సైడ్ బెండ్ చేయండి. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, left, right, left, right, left, right, left. ఓకే, ఇప్పుడు కాలు స్ట్రైట్ గా పెట్టుకోండి. రెండు పాదము కూడా ముందుకి పుష్ చేయండి. ఫ్రంట్, బ్యాక్, front, back, front, back, front, back, front, back. ఇప్పుడు స్లోగా మీ రెండు కాళ్ళు రొటేట్ చేస్తూ ఉండండి. రొటేట్ యువర్ ఫీట్. Reverse rotation. ఓకే, ఇప్పుడు స్లోగా వజ్రాసనంలో కూర్చోండి. ఇలా రెండు కాళ్ళు బెండ్ చేసి ఇలా కూర్చోవాలి స్ట్రైట్ గా. మీ చేతులు మీ థైస్ పైన పెట్టుకొని కూర్చోండి స్ట్రైట్ గా. 10 కౌంట్ చేస్తాను. మీరు కన్ను మూసుకొని పోస్టర్ ని వెయిట్ చేయండి. 1, 10 కౌంట్ ఇలాగే ఉండాలి చిల్డ్రన్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు స్లోగా మీ చేతులు పైకెత్తండి. రెండు చేతులు పైకి స్లోగా ముందుకి బెండ్ చేసి మీ ఫోర్ హెడ్ ని టచ్ చేయండి మ్యాట్ పైకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
8, 9, and 10. Slowly raise your hands up. Put your hands down. Stretch your legs front. మీ కాళ్ళ ముందుకి స్ట్రెచ్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆసనకి వెళ్తాం. నెక్స్ట్ ఆసన గోముఖాసన. గోముఖాసన చేయడం వల్ల మీ బాడీలో ఉన్న షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది. ఎవరికైనా షుగర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఈ ఆసన రెగ్యులర్ గా చేస్తే వాళ్ళకి షుగర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఎలా చేయాలి? స్ట్రైట్ గా పెట్టుకోవాలి కాళ్ళు. వన్ లెగ్ ఫోల్డ్ చేయండి. తర్వాత దానిపైన ఇంకొక లెగ్ ఇలా పెట్టుకోవాలి. ఫోల్డ్ యువర్ లెగ్స్ లైక్ దిస్, వన్ ఆన్ ద అబోవ్. ఎస్, రెండు కాళ్ళు మోకాలు ఇలా ఉండాలి, ఒకటి పైకి ఒకటి. ఓకే, మీ పాదాలు రెండు ఇటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి ఉండాలి. అర్థమైందా మీకు? లేదు కదా? స్ట్రెచ్ చేయండి చెప్తాను. ఇలా పెట్టుకోండి. ఫస్ట్ ఒక కాలు కిందకి పెట్టుకోండి. తర్వాత ఇంకో కాలు ఇలా ఫోల్డ్ చేయండి. ఒక కాలు ఇటుపక్క ఒక కాలు ఇటుపక్క ఫోల్డ్ చేయాలి. ఓకే, ఫోల్డ్ చేసి తర్వాత ఇప్పుడు మీ లెఫ్ట్ లెగ్ పైకి ఉంది. సో లెఫ్ట్ లెగ్ పైకి ఉండడం వల్ల లెఫ్ట్ హ్యాండ్ కిందకి వేయండి. రైట్ హ్యాండ్ పైకి రావాలి. వచ్చి మీరు వెనకాల ఇలా జాయిన్ చేసుకోవాలి. మీ రెండు చేతిని ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసి స్ట్రైట్ గా కూర్చోవాలి. దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ పాస్చర్ చిల్డ్రన్. బ్యాక్ సైడ్ పాస్చర్ ఇది. ఫ్రంట్ మీ పాస్చర్ ఎలా ఉంటుంది? ఫ్రంట్ ఇలా ఉంటుంది. స్ట్రైట్ గా కూర్చోవాలి. ఓకే, ఇలా స్ట్రైట్ గా కూర్చోవాలి. One, two, and three. స్లోగా మీ రెండు చేతులు పైకెత్తండి. రెండు చేతులు కిందకి దించండి. తర్వాత రెండు కాళ్ళు స్ట్రెచ్ చేయండి. రెండు కాళ్ళు స్ట్రెచ్ చేసి రిలాక్స్ అవ్వండి. సో దిస్ ఈస్ కాల్డ్ గోముఖాసన. గోముఖాసన. ఇప్పుడు ఫస్ట్ మేము లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ పెట్టాం కదా, తర్వాత దానిపైన లెఫ్ట్ లెగ్ పెట్టాం. ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి, తర్వాత రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. ఇలా ఉంటాం కదా. ఫస్ట్ ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్. లెఫ్ట్ లెగ్ ఫస్ట్ ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేయండి. కిందకి ఫోల్డ్ చేయాలి. ఇలా ఉంటాం కదా, ఇలా ఫోల్డ్ చేయాలి. తర్వాత రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. ఇలా మోకాలు ఒకటి పైన ఒకటి రావాలి ఇలా. ఓకే, సో ఇప్పుడు రైట్ హ్యాండ్ పైకి ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ కిందకి వేయండి. లెఫ్ట్ హ్యాండ్ పైకి ఉంది, ఇలా పెట్టుకోవాలి. ఎస్, సిట్ స్ట్రైట్. 1, 2, 3, 4, 5. Slowly raise your hands up. రెండు చేతులు పైకెత్తండి. Put your hands down. Stretch your legs front. Okay? Relax. సో ఈ ఆసన పేరు గోముఖాసన చిల్డ్రన్. అర్థమైందా? మీకు ఈ ఆసన పోస్చర్ షేర్ చేస్తాను, చూడండి ఒకసారి.
Hello, Vasavi ma'am? Yes, sir. Yeah. Last 7 minutes more. Yes, sir. Sure. ఓకే, ఇక్కడ చూడండి. సో గోముఖాసన ఇలా ఉంటుంది పోస్చర్. కనిపిస్తుందా మీకు? సో ఫ్రంట్ అండ్ బ్యాక్ తెలుస్తుందా? దిస్ ఇస్ కాల్డ్ గోముఖాసన, కౌ ఫేస్ పోజ్. ఓకే, సో ముందు పోస్చర్ ఎలా ఉండాలి, వెనకాల పోస్చర్ ఎలా ఉండాలి అర్థమైంది కదా? ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ గోముఖాసన. ఇప్పుడు మేము రిలాక్స్ అవుతాం. గోముఖాసన నేర్చుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు కూర్చోండి. 2 చేతులను చిన్ముద్ర పెట్టుకొని స్ట్రైట్ గా కూర్చోవాలి. చిన్ముద్ర పెట్టుకోండి. నార్మల్ గా కూర్చోండి, చిన్ముద్ర పెట్టుకోండి. చిన్ముద్ర, sit straight, hold your chin mudra on your lap. కాళ్ళ పైన పెట్టుకోండి చిన్ముద్ర. స్ట్రైట్ గా కూర్చోవాలి. కాన్సన్ట్రేట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Sit straight, concentrate on your breathing, relax your body, relax your mind. సైలెంట్ గా ఉండాలి. సైలెంట్ గా మీ బాడీని కాన్సన్ట్రేట్ చేయండి. కన్ను మూసుకొని మీ బాడీని కాన్సన్ట్రేట్ చేయండి. రిలాక్స్ యువర్ బాడీ, రిలాక్స్ యువర్ మైండ్. అలాగే ఉండండి చిన్ముద్ర పెట్టుకొని. Take a deep breath in, breathe out. Wrap your palms, place it on your eyes. Slowly open your eyes. Thank you so much. Okay, చల్లగా వర్తిల్లండి. Okay, thank you so much children. Okay, thank you so much teachers. Okay, thank you Sai Kumar sir. ఓకే, టేక్ కేర్ చిల్డ్రన్. మీరు ఏదైనా నేర్చుకుంటున్నారో అదంతా రెగ్యులర్ గా చేయండి. మీ పేరెంట్స్ కి, మీ ఫ్రెండ్స్ కి అందరికీ చెప్పండి. ఓకే, చేస్తారా? రెగ్యులర్ గా చేస్తారా? రోజు చేస్తారా? ఎస్. మీ పేరెంట్స్ కి చెప్పిస్తారా? డబుల్ ఓకే. వెరీ గుడ్ నందిని. టేక్ కేర్. బాయ్. బాయ్ గీత.
బాయ్ నందిని, బాయ్ గీత. ఆ పాప పేరు నందినే కదా? ఐ డోంట్ నో. బాయ్. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. బాయ్ మ్యామ్, బాయ్ బాయ్. Sai Kumar sir, thank you so much. Thank you so much, Vasudha teacher. ji, thank you so much. Bye, ma'am. Thanks a lot. Thank you, That's ma'am. okay. Thank Thank you, you. Gita. Bye everyone. Bye. Bye everyone. Bye bye. Bye.